శ్రీరామ్. కుచేలుడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క చిన్ననాటి స్నేహితుడు. చాలా పేదరికంలో ఉంటాడు. అంటే కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండవు. ఇక పిల్లల్ని ఎలా పోషిస్తాడు? కుచేలుడు యొక్క భార్య కుచేలుడు గుర్తు చేస్తుంది, నీ మిత్రుడు శ్రీకృష్ణ పరమాత్మ చాలా ఐశ్వర్యవంతుడు కదా, వెళ్ళి మన కష్టాలు ఆయనకి చెబితే మనకు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు అని. కానీ కుచేలుడు తన కష్టాలు చెప్పడానికి కాదు, శ్రీకృష్ణ పరమాత్మను చూడాలని ద్వారకకి నడుచుకుంటూ వెళ్ళాడు. మరి అడవిలో నుంచి నడుచుకుంటూ వస్తుండగా పాపం ఆయన పాదాలకి పాదరక్షకులు కూడా లేవు. అలా నడుచుకుంటూ వస్తుండగా ముళ్ళు ఆయన పాదాలు గుచ్చుకున్నాయంట. ఆ పాదాల నుంచి రక్తం వచ్చింది. అలాగే కుచేలుడికి ఇవన్నీ తెలియట్లేదు. అంటే ఎన్నో ముళ్ళు గుచ్చుకున్నాయి రెండు పాదాలకి, కానీ కుచేలుడు మనసంతా శ్రీకృష్ణ పరమాత్మ మీదే ఉండడం వల్ల ఆయన కృష్ణ పరమాత్మ రమిస్తున్నాడు చాలా ఆనందంగా. అంటే ఎలా ఉంటుందంటే, హరిపదాంభోజేగ చింతనామృతమున అంతరంగము నిండినట్లయిన అతని అంతరంగం అంతా శ్రీకృష్ణ పరమాత్మ గురించే ఉంది. మరి కృష్ణుడు దగ్గరికి వచ్చిన తర్వాత కృష్ణుడు చక్కగా తన మిత్రుణ్ణి చక్కగా లోపలికి పిలుచుకొని వచ్చి తన పాన్పు మీద కూర్చోబెట్టుకొని శ్రీకృష్ణ పరమాత్మ తన మిత్రుడు యొక్క పాదసేవ చేసుకున్నాడంట. ఆ పాదసేవ చేసుకునేటప్పుడు అరికాలు పాదాలకి చేత్తో ఇలా అనగా చాలా గరుగ్గా ఉందంట. ఏమిటి ఇలా ఉంది అని చూస్తే ముళ్ళు గుచ్చుకొని ఉన్నాయంట. అప్పుడు కృష్ణ పరమాత్మ తన కుడి చేతితో ఒక్కొక్క ముళ్ళు తీసి ఎడమ చేతిలో వేసుకుంటూ ఉన్నాయంట. అప్పుడు ముళ్ళు అనుకున్నాయంట, అబ్బా ఎంతటి భాగవతోత్తముడు ఈ కుచేలుడు, మనం ఆయన పాదాలకి గుచ్చి మరి బాధ కలిగించినా మనల్ని తీసుకొచ్చి శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో పెట్టాడే, మరి ఇటువంటి భాగవతోత్తములకు కానీ మనం సేవ చేసుకుంటే మరి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ఎంత ఉంటుంది అని ఆ ముళ్ళు అనుకున్నాయంట. అందువల్ల మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, భాగవతోత్తములు అంటే భగవంతుని గురించి చెప్పేవాళ్ళు. అంటే భాగవతంలో 10 పద్యాలు చెప్పేవాళ్ళు కూడా భాగవతోత్తములు, కానీ వాళ్ళ మనసులో నిరంతరము భగవంతుడు ఉండాలి. అటువంటి వాళ్ళ సేవ చేసుకోవడం భగవంతుని సేవతో సమానం. అటువంటి వాళ్ళతో మనకు స్నేహం ఉండాలి. అందుకే నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును నితాంత అపార భూతదయను తాపసమందారా నాకు దయసేయగదే అని మనం శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించాలి. అంటే నీ పాదసేవ చేయడము, అలాగే నీ పాదసేవ చేసుకునే నీ భక్తులతో మంచి మిత్రుత్వం, అంటే వాళ్ళతో నాకు ఒక మంచి స్నేహము, అలాగే దయ, అందరి జీవుల మీద దయ కలిగేట్టు నన్ను అనుగ్రహించు స్వామి అని మనం దేవుణ్ణి ప్రార్థించాలి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.